ఈరోజు రిజల్ట్ పక్క మనదే. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తమిళనాడులో ఇప్పటిదాకా జరుగుతున్న పోలింగ్ ఒక్కసారి చూస్తే 108 స్థానాల్లో విజయ్ తలపతి టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి సింగిల్ హ్యాండెడ్గా ఈ పార్టీని పుల్ చేశారు. ఎక్కడ ప్రీ పోల్ ఎస్టిమేట్స్ లేకుండా, ఎగ్జిట్ పోల్ ఎస్టిమేట్స్ లేకుండా ఈరోజు సడన్గా ఎమర్జ్ అయిన పార్టీ టీవీకే పార్టీ. జెన్జీ ఓటర్స్ అందరూ ఈరోజు టీవీకే పార్టీకి ఓటేశారు. ఈ దెబ్బకి, విజిల్ దెబ్బకి ఎంత కుదేలు పడిపోయిందంటే డిఎంకే ఈరోజు చూసుకుంటే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ జస్ట్ ఫాదర్ అండ్ సన్ డ్యూ కాకుండా స్టాలిన్తో పాటు 34 మంది మంత్రులు ప్రతి ఒక్కరు వెనకంజలో ఉండి ఓటమి చవి చూడడానికి రెడీగా ఉన్నారు. మొత్తం కుప్ప కూలిన సంస్థ. ఇదే తరుణంలో వాట్ ఈస్ ద మ్యాజిక్ ఫిగర్ ఇస్ 118 తమిళనాడులో. కానీ అసలు మ్యాజిక్ ఫిగర్ త్రిష అని చెప్తున్నారు అందరూ. సో త్రిష ఈ రోజు ఆల్రెడీ తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ డే, చాలా స్పెసిఫిక్ గా ఈ రోజు త్రిష హీరోయిన్ బర్త్డే కూడా. అందరూ ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం, ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో టీవీకే పార్టీకి విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దేర్ హ్యాస్ బీన్ మెనీ రూమర్స్ అరౌండ్ త్రిష అండ్ విజయ్. బట్ టీవీకే పార్టీ గెలిచి ఇప్పుడు ఆల్రెడీ 108 స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. 53 స్థానాల్లో డిఎంకే ఉంది, 73 స్థానాల్లో ఏడీఎంకే ఉంది. అనూహ్యంగా ఏడీఎంకే సెకండ్ పొజిషన్ కి పుష్ అయింది, డిఎంకే థర్డ్ పొజిషన్ లో పడిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అలయన్స్ ని వర్కౌట్ చేయాలి. అది మోస్ట్లీ కాంగ్రెస్ ని, డిఎంకే ప్లస్ తో ఉన్న కాంగ్రెస్ తో మర్జ్ అయ్యి విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఊహాగానాలు గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన విభేదించింది బీజేపీతో, అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమితో అండ్ ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వంతో. సో కాంగ్రెస్ ఏ ప్రాబ్లం లేదు కాబట్టి కాంగ్రెస్ తో టైఅప్ అవుతారని ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ రోజు విజయ్ ఇంటి దగ్గరికి ఆల్రెడీ ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎడిటర్ ఒకసారి ఆ విజువల్ వేయండి. ఇక్కడ ఇది కాకుండా త్రిష గారు తిరుపతి వెళ్ళిన తర్వాత పార్టీ విజయం గురించి మాట్లాడితే విజయం మనదే అన్న మాటలు కూడా ఆవిడ అన్నారు. ఆవిడ ఆల్రెడీ షీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఈ పార్టీ గెలుపు ఆల్రెడీ ముందని. ఇదంతా కాకుండా టీవీకే పార్టీ ఇంటి ముందు ఆల్రెడీ చాలా మంది ఫ్యాన్స్ గుమ్మగూడి వాళ్ళ హ్యాపీనెస్ సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ చేసేసారు. ఇదంతా కాకుండా జ్యోతిష్యులు రతన్ పండిట్ ఆల్రెడీ విజయ్ ఇంటికి వెళ్ళారు. ఎడిటర్ ఆ విజువల్ కూడా ఏంటి. స్వేరింగ్ ఇన్ సెరమనీ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటున్న విజయ్ ఈ రోజు ఇంకొక ఊహాగానం బయటకు వచ్చింది. ఏంటంటే విజయ్ సీఎం అయ్యాక, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక డిప్యూటీ సీఎం గా త్రిష విజయ్ కృష్ణన్, త్రిష గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా చేస్తారా అన్న ఊహాగానాలు ఎక్కువగా చెరలేవుతున్నాయి. అండ్ ఇదంతా కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బేస్ అవనండి, పొలిటికలీ ఆవిడ చేసిన సపోర్ట్ అవనండి, ప్రతి ఒక్కటి యాడ్ ఆన్ అయింది. ఈ రోజు యాంటీ ఎన్కంబరెన్సీ అంటే ఈ రీతిలో ఉంటుందని చెప్పి జెన్జీ ఓటర్స్ అందరూ కూడా ఓల్డ్ జంక్ ని తీసి పక్కన పడేసి క్లియర్ గా ఈరోజు యువత రక్తం అంతా కూడా 25 ఏళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విజయ్ క్రెడిబిలిటీని, అట్ ద సేమ్ టైం డిఎంకే పార్టీ అవని ఏడీఎంకే పార్టీ అని వాళ్ళకున్న అగేన్స్ట్ ఓట్స్ అన్నిటిని ఎన్కాష్ చేసుకుంటూ ఎమర్జ్ అయిన విజయ్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటి ముందుకు వెళ్ళిపోయి 108 స్థానాల్లో ఇప్పటిదాకా ఉన్నారు, లీడింగ్ లో ఉన్నారు. మేబీ ఇంకొంచెంసేపు అయితే 118 మ్యాజిక్ ఫిగర్ కి ఎంత తక్కువలో ఉంటారని చూడాలి. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ చెక్ చేస్తే 112 స్థానాల్లో లీడింగ్ ఉన్న విజయ్ ఇప్పుడు 108 స్థానాల్లోకి వచ్చారు. బట్ సెలబ్రేషన్ మోడ్ మాత్రం వెహిమెంట్ గా జరుగుతుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన విజయ్ తలపతికి మించిన సీఎం క్యాండిడేట్ లేనే లేరు. ఇట్ ఈస్ వెరీ అన్హర్డ్. ఇప్పుడు ఏడీఎంకే అండ్ డిఎంకే కలిసి అయితే పొత్తు పెట్టుకోరు, దట్స్ ఇంపాసిబుల్. అండ్ దేర్ ఆర్ నో అదర్స్ ఇన్ తమిళనాడు. సో ఈ సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకుంటూ విజయ్ విల్ బి ద సీఎం ఆఫ్ తమిళనాడు. ఇట్ ఈస్ రిటర్న్. ఇంతకాలం కింగ్ మేకర్ అన్న టర్మ్ ని పక్కన పడేసి తానే సీఎంగా ఎదిగిన తరుణం. అదొక్కటే కాదు, సింపుల్ గా విజిల్ వేసుకుంటూ డిఎంకేలో ఉన్న మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని తీసి పక్కన పడేసిన విజయ్ సత్తా ఈ రోజు జెన్జీ ఓటర్ సత్తా కింద చూడాలి అండ్ ఉమెన్ ఓటర్ సత్తా కింద చూడాలి. ఇది ఒక గుణపాఠం. దేశం మొత్తంలో ఇక నుంచి జెన్జీ ప్రపంచం లేపుతుంది. జెన్జీ ఓటర్స్ కి ఎవరైతే అపీలింగ్ ఉంటారో, అప్పుడు మనం బీహార్ లో చూసాం, జంగల్ రాజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జెన్జీకి తీసుకొస్తే బీహార్ లో ఎన్నికలు ఎలా తారుమారైనాయి. అదే రీతిలో ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలా తారుమారైనాయి.
అదే రీతిలో ఇప్పుడు మనం చూసుకుంటే జెన్జీ ఓటర్ సంఖ్య తమిళనాడులో కనిపించింది. ఈ తమిళనాడు పరిణామాల తర్వాత ఈ రోజు ఆల్రెడీ ఆస్ట్రాలజర్ వెళ్ళారు కాబట్టి విజయ్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో సందడిగా ఉంది. సో మీరందరూ ఏమంటారు? త్రిష డెప్యూటీ సీఎమా లేకపోతే ఖాళీగానే ఉంటారా? వాట్ వుడ్ యూ ఫోర్కాస్ట్? అండ్ విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఎంత లేదనుకున్నా ఒక 7-8 స్థానాల బలం కావాల్సి వస్తుంది. ఆ 7-8 స్థానాలు ఎవరి దగ్గర నుంచి కీలకంగా బలం తీసుకుంటారన్నది ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.